నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల పరకామణి చోరీలో గుట్టు పెరుమాళ్ల కేరుక. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. నేడు అంకురార్పణతో ప్రారంభమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలు. వార్తల్లోని వివరాలు. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య అంకురార్పణ ఘట్టం నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 5:43 నుండి 6:15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్దశేష వాహన సేవ ఉంటుంది. మరుసటి రోజు కూడా రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ కొనసాగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ వాహన సేవ. ఇది సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి జరుగుతుంది. గరుడ వాహనం రాత్రి 7 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించిన తర్వాత ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ఉత్సవాలలో కేవలం సర్వదర్శనం మాత్రమే అమలు చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనదని, నిప్పుతో సమానమని, అలాంటి కానుకలను చోరీ చేసిన రవికుమార్ను హైకోర్టు ఆదేశాల మేరకు సిబిసిఐడి అధికారులు వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని తెలిపారు. పరకామణి చోరీ కేసులో నిజ నిజాలు నిగ్గు తేలే వరకు రవికుమార్తో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ చొరవతో పోలీసు రక్షణ కల్పించాలన్నారు. పరకామణిలో రవికుమార్ కోట్లాది రూపాయల చోరీ సొత్తుతో అక్రమాస్తులు సంపాదించడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారాన్ని టీటీడీ పూర్వపు ఉన్నత అధికారులు విజిలెన్స్ నిఘా వ్యవస్థ గుర్తించకపోవడం బాధ్యత రాహిత్యమని, వారందరినీ కూడా చోరీ విచారణలో భాగస్వాములు చేర్చాలన్నారు. హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి విచారణకు ఆదేశించడం, రాష్ట్ర ప్రభుత్వం సైతం సిట్ వేయబోతున్నామని చెప్పడం, ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎంపీ సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయటంతో భక్తులలో గందరగోళం ఏర్పడిందని, కాలయాపన జరగకుండా పరకామణి చోరీ గుట్టురట్టు చేసి వాస్తవాలను, దోషులను శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టాలన్నారు. పరకామణి చోరీ కేసు విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలతో కాలయాపన చేయకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి శ్రీవారి సొమ్మును రికవరీ చేయాలన్నారు. శ్రీవారి సొమ్మును చోరీ చేసిన రవికుమార్ లాంటి వ్యక్తులను ఆశ్రయం ఇచ్చిన మఠాధిపతులను సైతం కేసులో భాగంగా విచారణ జరిపితే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరిగిందని చెప్పి ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారండి. తిరుమల శ్రీవారి పరకామణి లోగుట్టు పెరుమాళ్ల కేరుక. ఈరోజు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీ ఉన్నతాధికారులని, ధర్మకర్తల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రవికుమార్ అనే వ్యక్తి ఎవరు? ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏ మఠంలో ఎన్ని సంవత్సరాలుగా సేవకుడిగా పనిచేస్తున్నాడు? అతనిని తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి ఎప్పటి నుంచి డ్యూటీలు వేస్తున్నారు? అతను ఎన్ని సంవత్సరాలుగా తిరుమల ఆలయంలోని పరకామణికి వెళ్ళి వస్తున్నాడు అన్న విషయాన్ని గత
10-15 సంవత్సరాల నుంచి ఆలయంలోని మహాద్వారం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలని, అదేవిధంగా పరకామణిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా భద్రపరచాలి. ఎందుకంటే వాస్తవాలు తెలియాలంటే అతను ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా ఆలయంలోకి పోయి వస్తున్నాడు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించడం అంటే సంవత్సరాలలో, నెలల్లో జరిగే పని కాదండి. కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ భద్రపరచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పరకామణికి టీటీడీ ఉద్యోగస్తులు కానీ శ్రీవారి సేవకులు వెళ్ళాలంటే క్షుణ్ణంగా అణువణువున తనిఖీలు చేసే విజిలెన్స్ అధికారులు ఆ రవికుమార్ ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ అధికారులు ఎవరు పనిచేశారు, టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా రవికుమార్ అనే వ్యక్తి పోయి వస్తూ ఉంటే తనిఖీలు చేయలేదు. అంటే తనిఖీలు అందరికీ ఒకే విధంగా కాకుండా రవికుమార్ని మాత్రం ఎందుకు తనిఖీలు చేయకుండా పంపించారన్న దాని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలండి. నేను మరో విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది, అది నిప్పుతో సమానం. అలాంటి సొమ్ముని రవికుమార్ అనే వ్యక్తి ఈరోజు చోరీ చేశాడు అంటే దీని వెనకల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉన్నదన్న దానిలో ఎటువంటి అనుమానం లేదు. అది అధికార పార్టీ నాయకుల, ప్రతిపక్ష పార్టీ నాయకుల, ఎవరైనా సరే ఈరోజు మీరు అధికార బలంతో తప్పించుకోవచ్చేమో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు. కాబట్టి రవికుమార్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోకుండా అతని పాస్పోర్ట్ని వెంటనే సీజ్ చేయండి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి రవికుమార్కి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పోలీసు భద్రత కల్పించండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరిగింది కాబట్టి హైకోర్టు ఆదేశాలతో సిబిసిఐడి ఎంక్వైరీ జరగబోతోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్కి ఆదేశించమని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా సిబిఐ విచారణకు ఆదేశించండి అని అంటున్నారు. కాబట్టి ఈ గందరగోళానికి అంతా కూడా కారకులైనటువంటి వ్యక్తి రవికుమార్ కాబట్టి అతనికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా అతనికి పోలీసు భద్రత కల్పించి అతని విదేశాలకు పారిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పరకామణి చోరీలో వాస్తవాలు వెలుగులోకి రావాలి. దీని వెనకలు ఎవరున్నారు, మఠాధిపతులు ఈరోజు వాళ్ళ దగ్గర సేవకులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ మఠాధిపతులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో విచారించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు ఒక్క వ్యక్తి ఉన్న ఫలంగా రోజు రోజుకి నెలకి కోట్లు సంపాదిస్తూ అక్రమ ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడంటే ఆ సంరక్షణలో ఉన్నటువంటి మఠాధిపతులకు కనీసం తెలియడం లేదా, అతను ఏ విధంగా సంపాదిస్తున్నాడు, ఆలయంలోకి పోయి వచ్చి ఇంకా విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోయాడా అన్న వాస్తవాలు కూడా వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా రవికుమార్ని వెంటనే సిబిసిఐడి అధికారులు కస్టడీకి తీసుకొని అతని కుటుంబానికి రక్షణ కల్పించి అతని పాస్పోర్ట్ అన్ని కూడా సీజ్ చేస్తే అతి త్వరలో వాస్తవాలన్నీ దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా వెలుగులోకి వస్తారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా శ్రీవారి సొమ్ము, పరమ పవిత్రమైనటువంటి సొమ్ము మళ్ళా తిరిగి వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి వస్తుంది. దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు. తప్పించుకునే ఆస్కారమే లేదు. గోవిందా గోవిందా గోవిందా. తిరుపతి జిల్లా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ లో కొందరిని నారావారిపల్లి డిఐఎన్సీ కోసం కుప్పంలో డిఐఎన్సీ సెంటర్ కు 2 వారాల ట్రైనింగ్ కు పంపించారు. ఇందులో 3 సిహెచ్ఓలు చిత్తూరు జిల్లా కుప్పంలో మాత్రమే పనిచేయాలని తెలిపారు. తిరుపతి జిల్లా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లో కొందరిని నారావారిపల్లి డిఐఎన్సీ కోసం కుప్పంలో డిఐఎన్సీ సెంటర్ కు 2 వారాల ట్రైనింగ్ పంపించారు. ఇందులో 3 సిహెచ్ఓలు చిత్తూరు జిల్లా కుప్పంలో మాత్రమే పనిచేయాలని తెలిపారు. అవాకైన సిహెచ్ఓలు చిత్తూరు జిల్లా పరిధిలో 60 నుండి 70 మంది దిక్ కోసం ఉన్నారని, మేము తిరుపతి పరిధిలో డిఏఎన్సీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అని తెలిపినా వారి సమస్యలను వినకుండా కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓ సరెండర్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని, వెళ్లి మాట్లాడిన డిఎంహెచ్ఓ న్యాయం చేయకపోగా పని నుండి తీసివేస్తామని బెదిరించడం జరిగిందన్నారు. బదిలీలు చేసిన వారందరికీ చిన్నపిల్లలు ఉన్నారని, అక్రమ బదిలీలపై ఏపీఏ వరకు పోరాటం చేస్తామని ఏపీఎంసీఏ స్టేట్ సెక్రటరీ సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ తెలిపారు. సిహెచ్ఓస్ అందరికీ నా నమస్కారము.
నేను 4th బ్యాచ్ MLHP గంగుడుపల్లి BHCలో వర్క్ చేస్తున్నాను. డిఎంహెచ్ఓ గారు నా బిల్డింగ్ లేకుండానే DANC కుప్పంకి డెప్యుటేషన్ వేశారు. ట్రైనింగ్ మాత్రమే 15 days అని చెప్పారు. సో నేను విత్ లగేజ్ 15 days కదా ట్రైనింగ్ అనేసి కుప్పంకి వెళ్ళాను. కుప్పంకి వెళ్తే అక్కడ టాటా టీం వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా కుప్పంలోనే ఉండాలి అని చెప్పారు. సార్ మాకు అలా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జస్ట్ 15 days ట్రైనింగ్ మాత్రమే వెళ్ళమని చెప్పారు అని వాళ్ళకి చెప్పాము. చెప్తే వాళ్ళు లేదమ్మా, 2 రీబ్యాక్ అవుతారు, మిగిలిన 2 ఖచ్చితంగా కుప్పంలోనే ఉండి వర్క్ చేయాలి. దీనికి క్యాడర్స్ ఉంటాయి, PCC క్యాడర్ అని, కోఆర్డినేటర్ క్యాడర్ అని చెప్పారు. PCC అన్న వాళ్ళు PHC లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అండర్ DANC అని చెప్పారు. కోఆర్డినేటర్ అన్న వాళ్ళు ఖచ్చితంగా టాటా డింక్ సెంటర్ ఏదైతే కుప్పంలో ఉందో అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అది కూడా అడిగాను, సార్ ఎన్ని డేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడే వర్క్ అంటే, అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అమ్మ, చెప్పలేము, అది 3 years కావచ్చు, 2 years కావచ్చు, ఇంత టైం అని చెప్పలేమని చెప్పారు. సో నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనైతే కుప్పంలో ఉండలేను సార్, నేను నారావారిపల్లిలో అయితే వర్క్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఖచ్చితంగా కుప్పంలోనే ఉండాలని చెప్పారు. నేను రీబ్యాక్ వచ్చేసాను తిరుపతికి 8th డింక్ ట్రైనింగ్ వెళ్ళాను. వాళ్ళు అక్కడ చెప్పడంతో మళ్ళీ తిరుపతికి వచ్చేసి డిఎంహెచ్ఓ సార్కి చెప్పాను, సార్ నాకు పిల్లలు ఉన్నారు, నేను అక్కడే ఉండి వర్క్ చేయలేను, తిరుపతిలో ఎక్కడైనా వర్క్ చేస్తాను సార్ అని చెప్పాను. సార్ లేదమ్మా, ఖచ్చితంగా మీరు కుప్పంలోనే ఉండాలని చెప్పారు. నాకైతే ఇబ్బంది, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అయితే నేను వర్క్ చేయగలను, అదర్ దాన్ ద డిస్ట్రిక్ట్ అంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఇబ్బంది, నేను వెళ్ళలేను. నేనేం గవర్నమెంట్కి అగైనెస్ట్ కాదు, డిఎంహెచ్ఓ ఆర్డర్స్కి అగైనెస్ట్ కాదు. ఇక్కడైతే హ్యాపీగా హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తాను. కానీ నా బాధని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కలెక్టర్ సార్ని కలిసాను, డిఎంహెచ్ఓ సార్ని కలిసాను, DPMO సార్ని కలిసాను, ఎవరు నన్ను కన్సిడర్ చేయట్లేదు. పైగా సరెండర్ ఆర్డర్స్ షోకాజ్ ఇచ్చారు, నేను రిటర్న్ వచ్చేసాను కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కానీ యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ సార్ అవైలబుల్గా లేరు. సో జేసీ సార్ని కలిసాను, జేసీ సార్ నేనేం చేయలేనమ్మా, నువ్వు కలెక్టర్ సార్తోనే మాట్లాడుకోవాలి అని చెప్పారు. మళ్ళీ డిఎంహెచ్ఓ సార్కి వచ్చి ఏదైనా కన్సర్న్ చూపిస్తారేమో అని, అయినా కూడా లేదు. ఈ రోజు వరకు కూడా నువ్వు కుప్పంకి వెళ్ళాల్సిందే, అక్కడే వర్క్ చేయాల్సిందే అని చెప్తున్నారు. మీ అందరి చిత్తూరులో ఆల్రెడీ మన CHOs ఉన్నారు, అక్కడ మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని అక్కడ వర్క్ చేయించవచ్చు, కానీ అక్కడ తీసుకోకుండా తిరుపతి వాళ్ళే ఖచ్చితంగా చిత్తూరు కుప్పంలోనే వర్క్ చేయాలి అన్నట్లు చెప్తున్నారు. ఇది నాకనే కాదు, మీ అందరికి కూడా ప్రాబ్లమే. ఈరోజు నాకు వచ్చిన సమస్య రేపు మీకు కూడా రావచ్చు. మనము అసలు ఫీల్డ్ స్టాఫ్గా అపాయింట్ అయినాము, చాలా బాధలు పడ్డాం. నేనైతే 4th బ్యాచ్ అన్నాను కదా, కోవిడ్ డ్యూటీస్ చేశాను, కడప డిస్ట్రిక్ట్లో చేశాను, చిత్తూరు డిస్ట్రిక్ట్లో చేశాను. ఇప్పుడు రీసెంట్గా 1.5 yearగా ఓన్ డిస్ట్రిక్ట్ వచ్చి సెటిల్ అయ్యాను. పిల్లల్ని ఏదో దగ్గరుండి చూసుకోవచ్చు అనుకున్న సమయంలో ఏమవుతుంది, మళ్ళీ చిత్తూరుకి వెళ్ళమంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది తెలియట్లేదు. ఈరోజు నాకు వచ్చిన సమస్య రేపు మీకు కూడా రావచ్చు. సో మనం అందరము కలిసి ఒకటిగా ఉండి మనం మన డిస్ట్రిక్ట్లోనే పని చేసుకుందాము. సో నాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తిరుపతి CHOs నా యొక్క బాధను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల పరకామణి చోరీలో గుట్టు పెరుమాళ్ల కేరుక. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. నేడు అంకురార్పణతో ప్రారంభమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.